వెల్కమ్ టు సిఆర్ టీవీ సిగ్నేచర్ ఆఫ్ చిరంజీవి. సో ఇక్కడ ఇంకో ప్రైవేట్ స్కూల్ బాగా చూడండి. యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి పట్టణంలో బ్రిలియంట్ స్కూల్ భాగవతం ఇది. సంవత్సరం మొత్తం స్కూల్ బాగా నడిపారు, ఫీజులు బాగానే వసూలు చేసుకున్నారు, పిల్లల నుంచి సంవత్సరం పొడవునా ఫీజు వసూలు చేసుకున్నారు. సో బాగానే సంపాదించుకున్నారు. ఏం చేశారంటే ఎవరికి తెలియకుండా ముందస్తుగా టీచర్లకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆ స్కూల్ ఎత్తేసారు. లక్షల రూపాయలు పిల్లల నుంచి ఫీజు వసూలు చేసుకున్నారు, పుస్తకాలు అమ్ముకున్నారు, బుక్స్లు అమ్ముకున్నారు. ఒక చిన్న ఆఫీస్ పెట్టుకుని ఆఫీస్లో ఆ బోనోఫైడ్స్ కానివ్వండి, లేకుంటే టీసీ కానివ్వండి, అవన్నీ బాగానే అమ్ముకుంటున్నారు. మరి టీచర్ల పరిస్థితి ఏంది? ఏప్రిల్ మంత్లో టీచర్స్కి రావాల్సిన జీతాలు ఎవరు ఇవ్వాలి? ఆయమ్మలు, అటెండర్లు, బస్ డ్రైవర్లు, క్లీనర్లు, వాచ్మెను, టీచర్లు, వీళ్ళకి జీతాలు ఎవరు ఇవ్వాలి? స్కూల్ ఎత్తేసినావు, లక్షల రూపాయలు సంపాదించుకున్నావు, జేబులో పెట్టుకున్నావు, వెళ్ళిపోయినావు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంది? సార్ ప్రిన్సిపాల్కి ఫోన్ చేసి అడిగే ప్రయత్నం చేద్దాం మనం. మరి ఈయన చూద్దాం, ఫోన్ లిఫ్ట్ చేస్తాడా లేదా అనేది చూడాలి కదా ఒకసారి. కృష్ణయ్య కదా ఆయన పేరు. అంటే టీచర్లకి ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. ఎప్పుడైనా సార్ వాళ్ళు ఎవరిని అడగాలి? హలో హలో, గ్రూప్ నెంబర్లు ఎత్తారు వీళ్ళు. ఈ స్కూల్ ఎత్తేసినాక ఫోన్ ఎత్తారు ఇక వీళ్ళు. రింగ్ అవుతుంది కదా. సంవత్సరం కూడా నా స్కూల్ నడుపుకుంటారు, ఫీజు వస్తుంది, కట్ చేస్తున్నాయి, కట్ చేస్తాడు. వీళ్ళకి అంటే డైలీ మనం ప్రైవేట్ స్కూళ్ళ పైన ప్రోగ్రామ్స్ చేస్తున్నాం కదా, వీడియోలు తీస్తున్నాం కదా, వీళ్ళకి అర్థమై ఉంటుంది. నెంబర్లు పోయినాయి అందరికీ. ఈయన ఫోన్ ఎట్లా ఎత్తాడు ఇక. ఎత్తాడు, ఫోన్ ఎత్తాడు. ఎత్తాడు ఫోన్. ఆయన ఎందుకు ఎత్తాడు అంటే వీళ్ళకి తెలుసు సిఆర్ టీవీ నుంచి ఫోన్లు వస్తే ఎత్తదని. ఆల్రెడీ వీళ్ళు మేనేజ్మెంట్ అందరూ కూర్చొని మాట్లాడుకుందారు. సో ఇంకోసారి ఫోన్ చేసే ప్రయత్నం చేద్దాం ఫైనల్గా. ఫోన్లు ఎత్తారు వీళ్ళు. ఆల్రెడీ మీటింగ్ పెట్టుకున్నారట, సిఆర్ టీవీ నంబర్ ఇదే, ఎవరు ఫోన్ ఎత్తుందని చెప్పేసి. ఎత్తడైనా తెలుసు నా నెంబర్ ఉందా దగ్గర. హలో హలో హలో, చూసినా గొంతు గుర్తుపట్టిండు, ఫోన్ ఎత్తిండు, వాయిస్ గుర్తుపట్టి మళ్ళీ ఫోన్ కట్ చేసిండు. మీరు ఎంత దూరం పోతారు? మీరు మీ దగ్గర జీతాలు ఇప్పకుండా టీచర్లకి ఎట్లుంటుంది కానీ. మీరు కాల్ చేస్తున్న నంబర్ స్విచ్ ఆఫ్. దయచేసి తర్వాత ప్రయత్నించండి. బ్రిలియంట్ స్కూల్ కృష్ణయ్య గారు స్విచ్ ఆఫ్. బ్రిలియంట్ స్కూల్ కృష్ణయ్య గారు నా నెంబర్ చూసి ఫోన్ మీరు స్విచ్ ఆఫ్ చేస్తారు కదా. చూద్దాం మనం. మీరు ఏప్రిల్ మంత్ జీతం ఎట్లా ఇయ్యారో, మీరు ఎక్కడైనా పోండి, మీరు ఏ స్కూల్ అయినా పోండి, మీరు ఇంకో 2 బ్రాంచ్లు పెట్టుకోండి. నేను ఫోన్ చేస్తే 2 టైమ్స్ రింగ్ అయింది, కట్ చేసిండు. 3rd టైం ఫోన్ ఎత్తిండు, నాకు గొంతు గుర్తుపట్టిండు, ఫోన్ కట్ చేసిండు. మళ్ళీ ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్. దొంగలు మీరు. టీచర్ల, ప్రైవేట్ టీచర్లని మోసం చేయడంలో ప్రైవేట్ యాజమాన్యం నెంబర్ 1. వాళ్ళ పాపాలు అవుతాయి, మీకు ఉసులు అవుతుంది ప్రైవేట్ టీచర్లది. కొద్దిగా బుద్ధి ఉండాలి మీకు. ప్రైవేట్ టీచర్లకు జీతాలు ఇవ్వకుండా లక్షల రూపాయలు సంపాదించుకుంటా కార్లల్లా, ఏసీ కార్లల్లా G+1 G+2 బిల్డింగ్లు కట్టుకొని సంపాదించుకొని బాగుపడదాం అనుకుంటారా మీరు? ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తారు. చూద్దాం కృష్ణయ్య గారు, మీ మేనేజ్మెంట్, మీరు సిఆర్టీ గతంలో కూడా నాతో చాలామంది ఛాలెంజ్ చేశారు. ఇప్పుడు నేను కూడా మీతో ఛాలెంజ్ చేస్తున్నా. ఏప్రిల్ నెల జీతం మీ దగ్గర ముక్కు పిండి టీచర్లకు ఇప్పకుంటే నేను జర్నలిజం మానేస్తా. అక్కడ పనిచేసే టీచర్లకు మేము నెక్స్ట్ ఇయర్ స్కూల్ ఎత్తేస్తున్నామని చెప్పలే, సడన్గా స్కూల్ ఎత్తేసారు. 16 మంది టీచర్లు పనిచేస్తున్నారు, 9 మంది ఆయమ్మల డ్రైవర్లు పనిచేస్తున్నారు. వాళ్ళందరినీ రోడ్ మీద వదిలేసి స్కూల్ ఎత్తేసి వెళ్ళిపోయింది ఆయన. ప్రిన్సిపాల్ ఫోన్ చేస్తే, టీచర్లు ప్రిన్సిపాల్ ఫోన్ చేస్తే 1 మంత్ తర్వాత శాలరీ వస్తుందమ్మా అంటాడట. నేను ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ పెడతాడు ఆయన. ఇది మీరు ఇంకో లాజిక్ చూసిరా. వీళ్ళేమో స్కూల్ మధ్యాంతరంగా ఎత్తేయచ్చు, ఒక టీచర్ని మధ్యాంతరంగా తీసేయచ్చు. కానీ ఒక టీచర్ పొరపాటున మధ్యాంతరంగా స్కూల్ మానేస్తే వీళ్ళకి ఒక గ్రూప్ ఉంటుంది. ఇక ఆ గ్రూప్లో సో అండ్ సో టీచరు, సో అండ్ సో సబ్జెక్టు, ఈ టీచర్ని ఏ స్కూల్లో తీసుకోవద్దు.
ఈ టీచర్ ఎవ్వరు కూడా స్కూల్లో జాయిన్ చేసుకోవద్దని మెసేజ్ పెడతారు వీళ్ళు. మీ అయ్యే జాగిరా వాళ్ళ జ్ఞానం. మీరేమో సడన్గా స్కూల్ ఎత్తేయచ్చు, సడన్గా స్కూల్ మానిపించవచ్చు, సడన్గా స్కూల్కి వెళ్ళి తీసేయచ్చు. కానీ ఒక టీచర్ సడన్గా స్కూల్ మానేస్తే ఇంకో స్కూల్లో జాయిన్ కావద్దు. దొంగలు అందరూ కలిసి ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుంటారు. ఆ గ్రూప్లో మెసేజ్ పెడతారు, ఈ టీచర్ని ఎక్కడ జాయిన్ చేసుకోకండి అని చెప్పేసి. నేను ఇంకో టీచర్కి ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం చేస్తా. ఇదే ఇక వీళ్ళు ఇయర్ ఇక ఆ టీచర్లకు శాలరీస్ ఇవ్వద్దని చెప్పేసి వీళ్ళు సడన్గా స్కూల్ ఎత్తేసారు. అవి హిందీ పండితట. ప్రైవేట్ స్కూల్లో చూడాలి, ఇక ఒక్కో టీచర్ ఒక రకమైన జీతం. తెలుగు టీచర్కి కొద్దిగానే శాలరీ ఉంటుంది, హిందీ టీచర్ కొంచెం ఎక్కువ, మ్యాథ్స్ ఫిజిక్స్ సోషల్ అయితే కొద్దిగా ఎక్కువ. కానీ అందరు సమానంగా పని చేయాల్సి వస్తుంది. మళ్ళీ తెలుగు టీచర్ అన్నా టీచింగ్ చేయాల్సిందే, మ్యాథ్స్ సార్ అన్నా టీచింగ్ చేయాల్సిందే. కానీ సబ్జెక్ట్ని బట్టి వీళ్ళు శాలరీస్ ఇస్తారు. టీచర్ ఫోన్ ఎత్తట్లేదు కదా పాపం. డిఓ ఫోన్ చేస్తే డిఓ ఫోన్ ఎత్తే అవకాశం ఉందో చూద్దాం ఒకసారి. ఇంత దారుణంగా ఉంటుందా వీళ్ళని? ఎట్లా భగవంతుడు ఎట్లా మెచ్చుతాడో వీళ్ళని, భగవంతుడు ఎట్లా క్షమిస్తాడో. కానీ అంతమంది టీచర్లకు జీతాలు ఎగ్గొట్టి ఎంత దూరం పోతారు వీళ్ళు? వీళ్ళ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఉంటాయి కదా బ్రిలియంట్ స్కూల్, చూద్దాం మనం. సో మీరే చూసారు కదా, ప్రత్యక్ష సాక్ష్యం మీరే. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, సంవత్సరం పొడవున పిల్లల నుంచి టై, బెల్ట్, యూనిఫామ్ రకరకాలుగా ఫీజు వసూలు చేసుకున్నారు. 12 మంత్ ఫీజు వసూలు చేసుకున్నారు. టీచర్లకు ముందు అసలు ఇన్ఫార్మ్ చేయలేదు. తీరా స్కూల్ ఎండ్ ఆఫ్ ద డే రోజు స్కూల్ ఎత్తేసి ఫీజు అంతా మూట కట్టుకొని బ్యాంకులు వేసుకొని చెక్ వేసారు. ఇక్కడ పనిచేసే టీచర్లు ఉంటారు కదా, వీళ్ళందరూ ఆశ్చర్యపోతారు. అరే ఏమై మొన్నటిదా క్యాన్వాసింగ్ పోయి ఇప్పుడు వీళ్ళు ఏమనుకుంటారు, అరే నెక్స్ట్ మంత్ వస్తుందేమో, స్కూల్ నడుస్తుందేమో వీళ్ళు అనుకుంటారు. వీళ్ళు శాలరీస్ అడిగే వరకల్లా, లేదమ్మా మేము స్కూల్ ఎత్తేసినాము, మీ జీతం మాత్రం నెక్స్ట్ మంత్ వస్తుంది, మేము ఇస్తామంట. వీళ్ళు నెక్స్ట్ మంత్ అని టైం ఎందుకు పెట్టారంటే, ఈ దొంగలు ఏం చేస్తారంటే, ఇప్పుడు నెక్స్ట్ మంత్ వరకు టీసీలు బోనఫైడ్లు ఇవ్వాలి కదా. సో ఎవరి వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ మంత్ వరకల్లా ఇక అంతా చదువుకొని మొబైల్ స్విచ్ ఆఫ్ పెట్టేసి నెంబర్ మార్చుకుంటారు. ఇదే జరుగుతుంది. మళ్ళీ చెప్తున్న మేనేజ్మెంట్లకి, టీచర్ల జీతాలు ఎగ్గొట్టి టీచర్ల శ్రమని మీరు దోపిడీ చేసుకొని బద్దాం అనుకుంటే కనుక వాళ్ళ ఉసురు ఖచ్చితంగా మీకు జరుగుతుంది. పాపం జరుగుతుంది మీకు. టీచర్ల శ్రమను దోచుకుంటే తుర్లుబడి చేస్తారు మీరు. టీచర్లకు జీతాలు ఇవ్వకుండా వాళ్ళని ఈ నానా హింసలు పెట్టి, ఇబ్బందులు పెట్టి మీరు వాళ్ళ శ్రమను దోచుకొని వాళ్ళ మీద దోపిడీ చేస్తే. సో బ్రిలియంట్ స్కూల్ని సిఆర్టీవీ అస్సలు వదిలిపెట్టదు. అక్కడ పనిచేస్తున్న 14 మంది టీచర్లకు 9 మంది నాన్ టీచింగ్ స్టాఫ్కి నేను మాటిస్తున్నా, మీ జీతాలు ఎడువు. మీకు జీతాలు ఇచ్చిన తర్వాత నేను వాళ్ళ పల్లెనే ఉంటాను. సో థ్యాంక్ యూ. సిఆర్టీవీ, సిగ్నేచర్ ఆఫ్ చిరంజీవి.